ఈ ఆడపడుచులున్నారే చూడండి, ఈ ఆడపడుచులు వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉంటారా ఏంటి? ఎప్పుడు చూడండి పుట్టింట్లో ఏం జరుగుతుంది, పుట్టింట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వటమే. వాళ్ళ పుట్టిల్లు కాదు, వాళ్ళ మెట్టినిల్లు కూడా చూసుకోవాలి కదా! ఎంతసేపు వాళ్ళ మెట్టినింట్లో ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. బట్ వాళ్ళదెలా ఉన్నా గానీ, మన పుట్టింటి వాళ్ళ పుట్టిల్లు అంటే మన మెట్టిల్లు. సో, మన విషయాల్లో అంటే వాళ్ళ తమ్ముడు, బ్రదర్, వాళ్ళ మమ్మీ వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి సో, వాళ్ళ పేరెంట్స్ అయితే ఓకే అండి. వాళ్ళ తమ్ముడు, అన్నయ్య వాళ్ళ విషయాల్లో గూడా వాళ్ళ హస్బెండ్, వైఫ్ విషయాల్లో గూడా ఎందుకు దూరిపోతారు ఈ ఆడపడుచులు? ఇక పెళ్లి చేసుకున్నా గూడా వదలరా? ఏదో తన బాధొచ్చేసినట్టు, తనకి కష్టం వచ్చేసినట్టు, లేకపోతే తనకేదో నష్టం వచ్చేసినట్టు, తనకేదో లాస్ వచ్చేసినట్టు ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోమనండి. మన ఫ్యామిలీ మనం చూసుకుంటాం కదా! ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. పుట్టింటికి వచ్చామా, ఎంచక్కా సంతోషంగా ఉన్నామా, వెళ్ళామా అన్నట్టుంటే సరిపోతుందిగా. కష్టం పెద్ద కష్టం వస్తే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా మధ్యలో దూరిపోయి మాట్లాడేసి దాన్ని ఇంకా పెద్దది చేయడం అవుతుంది మొగుడు పెళ్ళాల మధ్య. అంటే వాళ్ళ తమ్ముడికి, అన్నయ్యకి, ఆళ్ళ హస్బెండ్, వైఫ్‌కి మధ్యలో వీళ్ళు పుల్ల పెట్టినట్టుంటుంది తప్ప ఇంకేం ఉండదు. వాళ్ళకి నిజంగా వాళ్ళు కావాలని చేస్తారో, తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో మరి మనకైతే తెలీదు.